ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మీద తన ఆక్రోశాన్ని 665 పేజీలకు సంబంధించినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కేబినెట్ అప్రూవ్ చేసి శాసనసభలో ప్రవేశపెడితే వారెవ్వరూ మాట్లాడకుండా ఉంటే మేము కూడా మాట్లాడే వాళ్ళం కాదు. మీరు 665 పేజీలలో కొన్నిటిని మాత్రమే చూజ్ చేసుకొని వాటిని అబద్ధ ప్రచారాల పేరు మీద మొత్తం ప్రజానికానికి మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడి ప్రజల్లో ప్రచారం చేస్తే ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి హరీష్ రావు గారు పవర్ ప్రజెంటేషన్ పెట్టి ప్రజలకు వారు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా సహేతుకమైనటువంటి కావు, ఈ ఆరోపణలన్నీ అబద్ధాలని చెప్పి పవర్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని ఆధారాలని తుమ్మిడిగట్ట నుంచి మేడిగడ్డకు మార్చేటువంటి విషయంలో కావచ్చు, క్యాబినెట్ అప్రూవల్ లేదనేటువంటి దుష్ప్రచారం కావచ్చు, అనేక విషయాల మీద వారు స్పష్టంగా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పింది. మీరు మాట్లాడకుండా ఉంటే హరీష్ రావు గారు మాట్లాడేటువంటి అవకాశమే లేదు. మీరు మాట్లాడి మొత్తం దుష్ప్రచారం చేసి నివేదికలో 665 పేజీల్లో ఇంకేమున్నాయో ఇంకా తెలియనటువంటి సందర్భంలో మీరే ముందుకు వచ్చి అట్లా మాట్లాడడం అనేటువంటిది ఇది పూర్తిగా మరి దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా మీరేమో పాలకపక్షంగా మాట్లాడి ప్రజల్లో దుష్ప్రచారం చేయొచ్చు, కానీ ఒక ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష నేతలుగా మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు మాట్లాడితే మీరు రకరకాల వ్యాఖ్యానాలు చేయడం అనేటువంటిది ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ హరీష్ రావు గారు చెప్పినటువంటి అంశాలు ఏదైనా తప్పుంటే మీరు పవర్ ప్రజెంటేషన్ పెట్టండి, చట్టపరమైనటువంటి విషయాలు తీసుకొచ్చి జ్యుడిషియల్ కమిషన్ ఆ కమిషన్ కాదు, క్యాబినెట్ అప్రూవల్ ఉందని నిన్న హరీష్ రావు గారు చెప్పిండ్రు. చర్చకు సిద్ధమన్నారు. రేపు అసెంబ్లీలో కూడా వారు చర్చకు పెడతారు. షిప్పింగ్ ఆఫ్ సైట్ విషయంలో కూడా వాళ్ళు అనేక విషయాలు చెప్పిండ్రు. ఇటువంటి విషయాల మీద మాట్లాడకుండా విషయాల మీద మాట్లాడరు, కేవలం దుష్ప్రచారాలు చేయడం, వాటిని బురద చల్లడం అనేటువంటిది ఈ ఆలోచనను మానుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి మేము ఈ వేదిక ద్వారా మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 665 పేజీలలో మీరు బయట పెట్టండి, దాని మీద చర్చ పెడదాం.